నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కౌంటింగ్ సూపర్వైజర్లు సహాయకులు మైక్రో అబ్జర్వర్లకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బంది అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని ఆయన చెప్పారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సిఎంసి కళాశాలలో జూన్ 4న చేపట్టనున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్ సూపర్వైజర్లు సహాయకులు మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు అనుసరించాల్సిన పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఎలా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ఎలా చేపట్టాలి అనే అంశాలపై సంబంధిత అధికారులు సిబ్బందికి వేరువేరుగా శిక్షణ అందించారు. పలువురు కౌంటింగ్ సిబ్బంది వ్యక్తపరిచిన సందేహాలను మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకోవాలని, ర్యాండమైజేషన్ జరిపిన మీదట ఆ జాబితాను అనుసరిస్తూ వారికి ఆయా నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయించడం జరుగుతోందని అన్నారు. ఓట్ల లెక్కింపు కోసం నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 20 టేబుళ్లు, మిగతా 5 నియోజకవర్గాలకు 18 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బంది అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఎక్కడా కూడా సమయం వృధా చేయకూడదని, అదే సమయంలో పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా పూర్తి అప్రమత్తతతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు వాటి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన ప్రతి ఒక్కరూ వారి వారి విధులను అంకిత భావంతో నిర్వర్తించాలని, అనుమానాలకు గందరగోళాన్ని తావిచ్చేలా వ్యవహరించకూడదని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించబడవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే సహాయ రిటర్నింగ్ అధికారులను సంప్రదించి వారి దృష్టికి తేవాలని అన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. కౌంటింగ్ సెంటర్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, సిబ్బందికి అల్పాహారం, భోజనాల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. శిక్షణా తరగతులలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, డిపిఓ చక్రవర్తి, తరుణ్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాలూరు అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్టీఏ అధికారులు వాహనదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఈ దాడులు చేయగా ఒక్కసారిగా రవాణా శాఖ అలర్ట్ అయింది. ఏసీబీ అధికారుల సోదాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సాలూరు అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. చెక్పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు వాహనదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఏసీబీ సోదాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏజెంట్లను కార్యాలయాల్లోకి అనుమతించలేదు. ఈ తనిఖీల్లో 13,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. చెక్పోస్ట్ను ఏసీబీ ఉన్నతాధికారులైనటువంటి డీజీ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది. ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము, తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ. దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంబిఐ అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు. తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది. తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక 13,590 రూపీస్ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో మూకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, ఫర్దర్ యాక్షన్ తర్వాత. పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి పట్టణంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ తెలంగాణ నాయకులు ప్రచారం చేస్తున్నారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా చూడాలన్నా, మన ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలన్నా మోదీతోనే సాధ్యమని అన్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసి పట్టణంలోని 90వ డివిజన్లో నరేంద్ర మోదీ మద్దతుగా తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తదితరులు బ్రాహ్మణ సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక విప్లవాత్మక విజయాలు సాధించామని, ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయని అన్నారు. ఇవన్నీ కేవలం నరేంద్ర మోదీ బీజేపీతోనే సాధ్యమని అన్నారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా చూడాలన్నా, మన ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలన్నా, ఈ దేశం ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండాలన్నా ఈ దేశమే తన కుటుంబంగా భావించే నాయకుడు నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతోందని ధన్పాల్ స్పష్టం చేశారు. హిందువుల 500 ఏళ్ల నాటి కల అయోధ్య రామమందిర నిర్మాణం మోదీతోనే సాధ్యమైందని అన్నారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో అమాయక మహిళల అశ్లీల చిత్రాలను తీసి వేధింపులకు పాల్పడిన దుండగుడు
కటకటాల పాలయ్యాడు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ కాగా డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ ఆ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేటర్గా పనిచేసే ప్రశాంత్ అనేక మంది అశ్లీల చిత్రాలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో సిపి కల్మేశ్వర్ సీరియస్గా తీసుకోగా పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. అసలు సూత్రధారి అయిన ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీరియస్గా స్పందించారు. వెంటనే నోటీసులు జారీ చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఈ మేరకు డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అశ్లీల స్కానింగ్పై వివరణ ఇవ్వాలని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు సోమవారం నోటీసులు జారీ చేశారు. వీర సావర్కర్ దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అన్నారు. మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని, వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమకారుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అసోసియేషన్ హాల్లో అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని, వీర సావర్కర్ స్వాతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28 మహారాష్ట్రలోని నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించి తన చిన్నతనం నుండే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థను స్థాపించాడని అన్నారు. స్వాతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం లాంటిది అవసరమని, ఆ దిశగా యువతను ఆలోచింపజేసి తల్వార్ పత్రిక, అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రికలను స్థాపించి తన రచనల ద్వారా స్వతంత్ర ఉద్యమం స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. తాజా ద్రోహం క్రింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైలు శిక్ష, అండమాన్ నికోబార్ దీవుల్లో అనుభవించిన జీవితాన్ని దేశం కోసం నడిపించారని, ఆయన దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పడికెల వెంకటేశ్వర్, మాణిక్ రాజ్, జయసింహ, పులి జైపాల్, మహేష్, బిట్ల రవి తదితరులు పాల్గొన్నారు. భారత స్వతంత్ర సమరయోధుడు దామోదర్ వీర సావర్కర్ జయంతి సందర్భంగా భారత శంకుల వల్ల నిర్వహించడం. ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. దామోదర్ వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించడాన్ని 1883 మహారాష్ట్రలో జన్మించి తన విద్యా ద్వారా లండన్లో న్యాయ విద్య అభ్యసించి స్వతంత్ర సమరంగా ఆకర్షితే స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఈ దేశం పట్ల బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ రచనలు చేస్తూ దాని ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నది రాజా అభియోగం పైన ఆయన్ని జైలు శిక్ష విధించి బ్రిటిష్ వారు అండమాన్ నికోబార్ దీవులకు జైలు శిక్ష విధించిన 50 సంవత్సరాల జైలు శిక్ష, అదైతే కాలాపాని శిక్షగా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షగా ఇవాళ పేరొందిన శిక్షని భారత స్వాతంత్రం కోసం ఆయన అనుభవించిన పిన్న వయసులోనే ఈ దేశం కోసం దేశభక్తితో తన దేశభక్తిని చాటుకొని తన జీవితాన్నే ఈ భారతదేశ స్వాతంత్రం కోసం అర్పించిన మహనీయుడు. అలాంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా మనమందరం యువత వల్ల ఆయన స్ఫూర్తితో దేశభక్తితో ముందుకు నడవాలని. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను కోటగిరిలో ఘనంగా జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. కోటగిరి మండలంలోని మిర్జాపూర్ వద్ద నట సార్వభౌమ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, మండల ప్రజాప్రతినిధులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు నటుడిగా ప్రజలందరి గుండెల్లో నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగించారని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజలు మరువలేదని అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు అందించిన సేవల్ని ఎల్లప్పుడూ మర్చిపోలేమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ నట సామ్రాట్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు కోటగిరి పట్టణంలో మన ఎన్టీఆర్ చౌరస్తాలో మొన్ననే నెలకొల్పినటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటే ఒక నటుడే కాకుండా ఒక రాజకీయవేత్త, అదేవిధంగా రాముడిని కానీ శ్రీకృష్ణుని కానీ మనం చూడలే, కానీ ఎన్టీఆర్ రూపంలో మనం రాముడిని శ్రీకృష్ణుని చూసుకున్నాం. ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా 2 కిలోల బియ్యం అప్పుడు తీసుకొచ్చినప్పుడు గొప్ప పథకం. ఆ పథకాలే ఇప్పుడు వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడో ఆ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అన్ని కూడా నిరుపేదల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేయడం జరిగింది. మా నియోజకవర్గ ప్రదాత అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రాజకీయ ఓనమాలు నేర్చింది గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే వారి దగ్గర నేర్పడం జరిగింది. ఏ విధంగా అయితే అప్పుడు ఒక పార్టీకి వ్యతిరేకంగా మన తెలంగాణ ప్రజలు కోటగిరి మండలంలో ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని ఇక్కడ మన ప్రాంత ఎన్టీఆర్ అభిమానులందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వారు తెలుగుదేశం పార్టీని అప్పట్లో పెట్టి ప్రజలకు ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వం అంటే ఏంది, మన ప్రజల వాళ్ళ బాధ్యత ఏంది అనేది ఆ రోజు ప్రభుత్వం అంటే ఏందో ప్రజలకు తెలిసినట్టు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే ఈ చైతన్యం వచ్చింది. వారికి అనుగుణంగానే ఎప్పుడు మరి ఎన్టీఆర్ గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ జరుపుకోవడం జరుగుతుంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల మేలు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను మూసివేయాలని సిపిఐఎంఎల్ మోస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. వైద్యం కోసం వచ్చిన మహిళల అసభ్య ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి వారి ఆత్మాభిమానం దెబ్బతీసిన స్కానింగ్ సెంటర్ను మూసివేయాలని అన్నారు. నిజామాబాద్కు చెందిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కు వచ్చిన మహిళల అసభ్య ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మోస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, వైద్యం కోసం వచ్చిన మహిళల అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయటం, మహిళలను మానసికంగా వేధించడం సిగ్గుచేటని అన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బాన్స్వాడ, బోధన్, కామారెడ్డి నగరాల్లో సైతం స్కానింగ్ సెంటర్స్ పేరిట ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఎలాంటి శిక్షణ, ట్రైనింగ్ లేని వారిని టెక్నీషియన్స్గా, సిబ్బందిగా పెట్టుకుని మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాయని ప్రభాకర్ ధ్వజమెత్తారు. డాక్టర్లు లాభాపేక్షతోనే వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజల్ని నిలువుగా దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయకూడదని చట్టం ఉన్నా ఎక్కడా కూడా పట్టించుకోవటం లేదని, డబ్బులు తీసుకొని మరీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని కలెక్టర్కు వివరించారు. అన్ని స్కానింగ్ సెంటర్లపై ప్రభుత్వం నిఘా పెంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఐఎంఏ కూడా అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు వత్తాసుగా వకల్తా పుచ్చుకొని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, బి దేవారాం తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మెమోరాండం పంపించడం జరిగింది. ప్రధాన అంశం ఏదైతే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో వైఫల్యం చెందడము, ఖాళీలు భర్తీ లేకపోవడము, ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ని నడుపుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేయడం పైన చర్య తీసుకోవాలని, లిఫ్ట్లు కూడా అన్ని పనిచేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతూ, రెండో వైపు ఏదైతే పుట్టగొడుగుల్లాగా వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన ఈ డాక్టర్లు, మెడికల్ విద్యకి సంబంధం లేని వాళ్ళు పెట్టుబడులు పెడుతూ వేతనాలు ఇస్తూ డాక్టర్లను పిలిపించి వైద్యం నిర్వహిస్తూ ప్రాణాలని పలిగొంటున్న ఈ విధానం పైన చర్య తీసుకోవాలని ఆర్ఎంపీ పిఎంపీలకు 50% నుంచి 60% కమిషన్ ఇచ్చి ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడే విధంగా ఈరోజు భూములు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని, పుస్తకాలు అమ్ముకొని వైద్యం చేసుకునే స్థితి ఉంది. దీనిపైన చర్య తీసుకోవాలని, మరోవైపు ప్రతి హాస్పిటల్ నుంచి ఈ ల్యాబ్లకు అట్లాగే స్కానింగ్ సెంటర్లకు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సెంటర్లకు కమిషన్ దందా ఉండడంతో అనవసరంగా కూడా అవసరం లేని వాడికి కూడా రాయడము. అట్లాగే ఈ స్కానింగ్ సెంటర్లో, అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఇవాళ దాదాపు 100 మంది మహిళలపై ఉన్న మహిళల స్కానింగ్ ఫొటోస్ని, వీడియోస్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు చూడలేని స్థితిలో ఆ రకంగా తీసి ముందుగానే రిజిస్టర్లో రాసుకున్న ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ఫోన్లు చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు లొంగ తీసుకోవడము, లేదా కొంతమంది ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే రాజకీయ పలుకుబడితోని, ఆర్థిక బలంతో కేసులు కానియకుండా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలా 1 టౌన్ SHO గారికి అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పైన దాన్ని మూసేయాలని. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. గ్రామాల్లో కనీస వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెంజల్ ఎంపీడీఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. రానున్న వర్షాకాలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదేశించారు. రెంజల్ మండల పరిధిలోని బాగేపల్లి, కూనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీడీఓ శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్లతో కలిసి నెలవారీ సమావేశాలు నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై చర్చించారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ ఆదేశించారు. గ్రామాల్లో బకాయి పడిన ఆస్తి, కుళాయి పన్నులను వసూలు చేయాలని కార్యదర్శులకు సూచించారు. అనంతరం హరితహారం మొక్కల సంరక్షణపై సమీక్షించారు. గతంలో నాటిన మొక్కలను ఉపాధి హామీ కూలీల సహాయంతో సంరక్షించాలని కేంద్ర సహాయకులకు, క్షేత్ర సహాయకులకు సూచించారు. వచ్చే నెలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. పొలం గట్లపై రైతులు మొక్కలు నాటుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీ గౌస్ మోహినుద్దీన్, పంచాయతీరాజ్ ఏఈ వినయ్ కుమార్, పంచాయతీ సెక్రటరీలు శ్రీకాంత్, రాజుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల మండలంలోని పూనెపల్లి మరియు బాగేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ యొక్క నెలవారీ సమావేశాలు ప్రత్యేక అధికారి మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ సమక్షంలో నిర్వహించడం జరిగింది. శుద్ధ నిర్వహణపై మరియు తాగునీటి సమస్యలపై పల్లె ప్రగతిలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలు, నర్సరీలు నిర్వహణ, కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రభుత్వ వనాలు, ఈ ఉపాధి సిబ్బందితో మొత్తం నీట్గా చేయడానికి కోసం సమీక్షించి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. మరియు పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్యలు, దానిపై కొంతమంది సమస్యలు తెలియజేశారు. అటు సమస్యలు తొందరగా పరిష్కరించాలని సంబంధిత కార్యదర్శులకు ఆదేశించడం జరిగింది. గ్రామ పంచాయతీలలో మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులకు 2024-25 సంవత్సరాలకు సంబంధించిన పన్నులు ఇప్పటి నుంచే. వర్షాకాల సీజన్లో డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. విత్తన ప్యాకెట్ పైన సీడ్కు సంబంధించి పరీక్ష చేసిన తేదీ, విత్తనం యొక్క కాల పరిమితి తదితర వివరాలను తెలుసుకున్న తర్వాతనే రైతులు కొనుగోలు చేయాలని అన్నారు. వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వానాకాలం పంటలకు సంబంధించి విత్తన కొనుగోళ్లపైన అవగాహన సదస్సును నిర్వహించారు. మండలంలోని రామన్నపేట్, కుకునూర్, అమీనాపూర్, పోచంపల్లి గ్రామాలలో ఈ అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగింది. రైతులు విత్తనాలు కొనే ముందు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. విత్తన ప్యాకెట్ పైన సీడ్కు సంబంధించి పరీక్ష చేసిన తేదీ, విత్తనం యొక్క కాల పరిమితి మరియు విత్తనాన్ని ప్యాకేజీ చేసిన తేదీలుంటాయని వారు వివరించారు. విత్తనానికి సంబంధించిన మొలకెత్తు శాతం, తేమ శాతం లేబల్ పైన ఉంటాయని అన్నారు. రైతులు వాటిని పరిశీలించిన తర్వాతనే విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. విత్తనాలు కొన్న డీలర్ దగ్గర నుంచి బిల్లు తప్పనిసరిగా తీసుకొని జాగ్రత్త పరుచుకోవాలని అన్నారు. మండలంలో నకిలీ విత్తనాలు ఎవరైనా డీలర్లు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నర్సయ్య, ఈవోలు ప్రశాంత్, షబ్బీర్ మరియు రైతులు పాల్గొన్నారు. కంప్లైంట్ ఇవ్వాలి. సరే సీడు ఫలానా డీలర్ దగ్గర తీసుకున్నాము, రాలేదు, కంప్లీట్ చేసినాక మీ దగ్గర కంప్లీట్ చేయాలి అని చెప్పినా సరే చెప్పకూడదు, డైరెక్ట్ రావాలి. ఆయన చెప్తే ఈజీ అవుతాడు, మనం వాళ్ళు మా పరిధిలోనే ఉంటారు కాబట్టి మీరు మా దగ్గరికి డైరెక్ట్ రావాలి. కాకపోతే మీ దగ్గర ఒక బిల్లు ఉండాలి, ప్యాకెట్ ఉండాలి. సూచన చేయడానికి వచ్చాము రామన్నపేట గ్రామం. మన వడ్లు కానీ మొక్కజొన్న కానీ సీడ్ డీలర్ దగ్గర ఉంటాం. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఏంటంటే సంబంధించిన కంపెనీ, గుర్తింపు పొందిన కంపెనీ, చెక్ అయిన కంపెనీ తీసుకొస్తారు. ప్యాకెట్ పైన 100 ఏళ్లైన టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చరిత్ర మసకబారలేదని ఆయన అభిమానులు పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, పేదల సంక్షేమానికి బాటలు వేసిన మహనీయులని, ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.
బోధన్ పట్టణంలో ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. బోధన్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మజ్జిగ వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని గుర్తు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యంతో పాటు రేషన్ షాపుల్లో ఉచితంగా వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పేదలకు అండగా నిలిచారని కొనియాడారు. ఆయన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. నేడు విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కార్యక్రమంలో సామాజిక సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కొత్త బస్టాండ్ ప్రాంతంలో మధ్య వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటాలకి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి గాడి, సాలూరు క్యాంప్, పట్టకుదు గ్రామాల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలదండలేసి జోహార్ సమర్పించేసి ఆయన నివాళి అర్పించి పిలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ చేసినటువంటి సేవలు తెలుగు జాతికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉన్నటువంటి అభిమానులందరూ కూడా నేడు ఎన్టీఆర్ జయంతిని అత్యంత ఉత్సాహంతో జరుపుకోవడం అనేది సూచిస్తున్నాము. రాబోయే రోజులు ఈ విధంగా కొనసాగుతుంది. కేవలము ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక మహా నటుడుగా, అదేవిధంగా సామాజిక సేవకుడుగా చేసి ప్రజలకి ఎన్నో సాంఘిక సంస్కారం తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి మేలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ ప్రజలందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా భారతరత్న వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుతూ ముందు రోజుల్లో ఈ విధంగా అభిమానులందరూ కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తాం. మరొకసారి ఎన్టీఆర్కి ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన యొక్క స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం చలో హైదరాబాద్ సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమానికి బీసీ జనసభ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని, రిజర్వేషన్ పెంచిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బీసీ జనసభ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు డి రాజారాం యాదవ్, ఆంజనేయులు, శ్రీధర్ మాట్లాడుతూ సంఖ్యాపరంగా దేశంలో సగానికి పైగా జనాభా ఉందని అన్నారు. కానీ రాజ్యాంగ రచన సందర్భం నుంచే దేశంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాలు బీసీలను కేవలం ఎన్నికల్లో ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి జనాభా ధమాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి విజయభేరి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. బడ్జెట్లో బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 33% ఉండగా 23%కి తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే నెల 8న చలో ఇందిరా పార్క్ బీసీల మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 15న హైదరాబాద్లోని అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీ నిర్వహించి సెక్రటరియట్ను ముట్టడించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎన్నికలు కాగానే ఆగా మేఘాల మీద ఉరుములు పడ్డట్లుగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము సమాయత్తమవుతున్నట్లు, సన్నద్ధమవుతున్నట్లు ఎన్నికల కమిషన్ కానీ, కలెక్టర్లు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ పనిలో నిమగ్నమైనట్లు మనకు ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో కనిపిస్తుంది. జూన్ మొదటి వారం నుంచే మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము విధి విధానాలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి, షెడ్యూల్ కూడా రాబోతుందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్న సందర్భం. ఈ విషయం మమ్మల్ని చాలా బాధిస్తున్నది. బీసీ జనసభగా, బీసీ సంఘాలుగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా
ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకు ఈ ఆందోళన అంటే, గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారు మన కామారెడ్డిలో పోటీ చేయడం జరిగింది. వారు పోటీ చేసినటువంటి స్థానం దగ్గరనే కామారెడ్డిలోనే సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వారి చేత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా 3 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, రిజర్వేషన్లకు సంబంధించి, ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ప్రధానంగా గతంలో స్థానిక సంస్థలో 23% ఉన్నట్టు రిజర్వేషన్ అని 42% పెంచుతాం, తద్వారా 23,000 మందికి బీసీలకి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి వారు స్పష్టం చేసింది. అట్లాగే 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల బడ్జెట్ని మేము కేటాయిస్తామని చెప్పారు. 3వ ప్రధాన అంశము, బీసీలు అనగానే యాదవులు, గౌడు, ముదిరాజు, మునుర్కాం, పద్మశాలి లాంటి సంఖ్యాపరంగా ఎక్కువ కులాలే కాకుండా సంఖ్యాపరంగా తక్కువ ఉండి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఎంబీసీలుగా ఉన్నారు. వారి జనాభా కూడా మంచి శాతంలో ఉన్నది. వారికి ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇస్తామని చెప్పి ఇంకా చాలా అంశాలు చెప్పి, ప్రతి కులానికి ఫెడరేషన్స్ అన్నారు, బడ్జెట్ అన్నారు, గురుకులాలని చెప్పిండ్రు, రకరకాల వాగ్దానాలు చేసిండ్రు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బాన్సువాడలో బీభత్సం సృష్టించింది. అనేక ఇండ్లు ధ్వంసం కాగా బాధిత పేదలను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో 2 రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయి భారీ నష్టం జరిగింది. కొన్ని ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొయ్యగుట్ట ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన బాధిత పేద కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అంబర్ సింగ్, రహీంతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆర్డీఓ రమేష్ రాథోడ్ విచారణ జరిపి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బీడీ కార్మికుల వేతనాల పెంపుపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నూతన ఒప్పందం మేరకు రాష్ట్రంలోని 7 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరుతోందని ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ తెలిపారు. బీడీ కార్మికుల వేతనాలపై మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్తో గతంలో జరిగిన ఒప్పందం ఏప్రిల్ 3వ తేదీతో ముగియగా నూతన ఒప్పందం కోసం బీడీ కార్మిక సంఘాలు యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాయి. ఈ మేరకు ఈ నెల 25న హైదరాబాద్లో బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సానుకూలంగా కొనసాగాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో బీడీ కార్మికులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ 1000 బీడీలకు ₹4.25, ప్యాకర్లకు అదనంగా ₹3,650, బట్టి చాటన్ కార్మికులకు ₹1,700 చెల్లించేందుకు బీడీ యాజమాన్యాలు అంగీకరించాయని తెలిపారు. మే నెల నుంచి పెరిగిన వేతనాలను చెల్లిస్తారని చెప్పారు. నూతన ఒప్పందం మేరకు 7 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్లు కానీ, బీడీ రోలర్స్ కానీ, అదేవిధంగా నెలసరి ఉద్యోగస్తులు కానీ, సాటర్స్ కానీ, గంపావాలా ఇట్లా తదితర కేటగిరీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకందరికీ, అంటే దీంట్లో ముఖ్యంగా 95% మంది మహిళలు బీడీ రోలర్స్ మాత్రమే ఉంటారు. వీరికి అందరికీ కొత్తగా నూతన అగ్రిమెంటు వేతనాల గురించి అగ్రిమెంటు జరిగింది. అంటే పాత అగ్రిమెంటు మన ఒప్పందము పోయిన నెల ఏప్రిల్ 30 తారీఖు నాటితోని ముగిసింది. కొత్త అగ్రిమెంటు కోసము 1వ తారీఖు నుండి మనం చేసుకోవాల్సింది ఉంది. అందుకని 2వ తారీఖు నాడు మనం బీడీ యజమానుల అసోసియేషన్ వాళ్లకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా 25వ తారీఖు నాడు హైదరాబాద్లోని కోంపల్లిలో హోటల్లో చర్చలు జరిగినాయి యజమానులకు మనకు మధ్య. ఆ చర్చలలో బీడీ రోలర్స్కు 1000 బీడీలకు ఇప్పుడు ఇస్తున్న దానిపైన
₹4.25 కాడికి, అదేవిధంగా నెలసరి ఉద్యోగస్తులు అంటే అందులో పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో నెలసరి ఉద్యోగస్తులు, క్లర్కులు కావచ్చు, గంపవాలా, చాటన్ వాలా, సాటర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ₹1,700 కాడికి, అదేవిధంగా ప్యాకింగ్ చేసేటటువంటి వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి దానిపైన ₹3,600 కాడికి ఒప్పందం కుదిరింది పెంచి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. అమెరికాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడి పంటల ఆధునిక సాగు తీరు పరిశీలించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో స్టేట్ యూనివర్సిటీ ఫార్మ్ని ప్రశాంత్ రెడ్డి సందర్శించి సాగవుతున్న పంటను ఫార్ము డీన్ అయిన విన్స్ రోస్ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫార్మ్లో స్వీట్ కార్న్, ఎల్లో కార్న్, బాదాం, పార్సీ మోన్ పండ్ల తోటల ఆధునిక సాగు తీరును పరిశీలించారు. ఆయన సతీమణి నీరజారెడ్డి, స్థానికురాలు క్యాండిస్ మరియు నరేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.